బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిసైల్ డ్రోన్స్ తో మరోసారి మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోతోంది. తాజాగా కువైట్ లో ఉన్నటువంటి ఒక చైనీస్ కంపెనీ పైన ఇరాన్ అటాక్ చేసింది. కాసేపటి క్రితమే మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడింది. అయితే ఇరాన్ దాడిలో పూర్తిగా ఆ బిల్డింగ్ అంతా దెబ్బతినిపోయింది. ఈ ఘటనలో ఓ వర్కర్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ పై దాడులతో అమెరికా కూడా విరుచుకుపడుతోంది. జోర్డాన్లోని తమ స్థావరాల లక్ష్యంగా చేసుకున్నటువంటి ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఈ శక్తివంతమైన దాడులు చేపడుతోంది యుఎస్ మిలిటరీ. ఇక ఇరాన్ను గట్టిగా దెబ్బ కొడతామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. కేష్ మైలాండ్, బుషెహర్ పైన ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. అమెరికా విరుచుకుపడుతోంది. సో ఒకసారి చైనాకు సంబంధించినటువంటి అటాక్ పైన, చైనీస్ కంపెనీ బిల్డింగ్, కువైట్ లో ఉన్నటువంటి ఒక చైనీస్ కంపెనీ పైన జరిగిన దాడికి సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. Head for the rail! Watch the jet! Keep going! Keep coming! Hand overboard! He's in the water! Throw a ring now! On it! Keep your heads down! రైట్. సో కువైట్ లో ఉన్నటువంటి ఓ చైనీస్ కంపెనీ, సో ఆ చైనీస్ కంపెనీ పైన మిసైల్తో అటాక్ చేసింది ఇరాన్. సో ఈ మిసైల్ అటాక్లో కువైట్లో ఉన్నటువంటి ఆ చైనీస్ కంపెనీ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. సో దాంట్లో ఒక కార్మికుడు మరణించారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కువైట్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వెంటనే హుటాహుటిన జరుపుతుంది కువైట్ ప్రభుత్వం. సో నార్థన్ కువైట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన ఎగ్జాక్ట్గా జరిగింది. సో అక్కడ ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి చైనీస్ కంపెనీ పైన మరి ప్రిసైజ్గా టార్గెట్ చేసిన తర్వాతే ఈ మిసైల్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. మరి ఎందుకు చైనీస్ కంపెనీపై అటాక్ చేయాల్సి వచ్చింది? చైనీస్ కంపెనీపై అటాక్ అంటే చైనాతోని ఇరాన్ మంచిగానే సన్నిహితంగానే ఉంటుంది కదా. రష్యా నుంచి కొంత ఆర్థిక అండ్ వనరుల యొక్క సహాయాన్ని తీసుకుంటోంది. మిసైల్స్ అండ్ యుద్ధ సామాగ్రిని కూడా కొంత లాంచ్ చేస్తుంది అక్కడి నుంచి ఇరాన్ రష్యా సహాయంతో అనేది అమెరికా భావిస్తోంది. సో చైనా కూడా కొంత గొప్ప సపోర్ట్ ఇస్తున్నట్టుగానే ఉంది. మరి ఎందుకు చైనీస్ కంపెనీపై అటాక్ చేయాల్సి వచ్చిందనంటే ఇక్కడ కువైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీయడం అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కువైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగానే దెబ్బతింటుందా చైనీస్ కంపెనీపై అటాక్ అన్నప్పుడు? ఎంప్లాయ్మెంట్ కోల్పోతారు, ఫైనాన్షియల్గా లాస్ వస్తుంది, కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా నెలకొంటుంది. సో చైనీస్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కువైట్ని కూడా దెబ్బతీయడంలో మా ఆలోచన ఉంది కాబట్టి అందుకే అటాక్ చేశామని ఇరాన్ చెప్తున్నమాట. సో ఇరాన్ పైన అమెరికా కూడా అంతే స్థాయిలో ఆగ్రహానికి గురవుతోంది. బుషెహర్ అండ్ కేష్ ఐలాండ్ పైన భయంకరమైన దాడులు చేస్తోంది. ఈ రెండు ఐలాండ్స్ కూడా ఇరాన్కి సమీపంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఆ సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్ ఇవన్నీ కూడా ఈ ఐలాండ్స్ పైన ఇప్పుడు వరుసగా దాడులు చేపడుతుంది అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సో సుమారుగా మళ్ళీ యుద్ధం మొదలై కూడా 15 రోజులకు పైబడి కావస్తూనే ఉంది. సో 15-16 రోజులు అవుతోంది, ఇంకా యుద్ధం తీవ్రంగా కొనసాగుతూనే ఉంది. సో వార్షిప్స్ ని మళ్ళీ అమెరికా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికీ వెనక్కి తగ్గలేదు, వెనక్కి అడుగు వేయలేదు. కానీ కొంత ఆ డిస్కషన్ జరుగుతున్న సమయంలో, చర్చలు జరుగుతున్న తరంలో మాత్రం కొంత వెనకడుగు వేయడానికి అమెరికా ఆలోచించినప్పటికీ ఇప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మేము కొడితే ఈసారి ఇరాన్ పూర్తిగా దెబ్బ తినాల్సిందే రకంగా వాళ్ళు చెప్తున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు, ఎక్కడైతే ఆ ప్రయోగం జరుగుతుందో, మిసైల్ అటాక్ జరుగుతుందో ఆ ప్రయోగం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. సో ఎక్కడ చూసినా కూడా బాంబుల మూతలు మళ్ళీ వినబడుతున్నాయి, డ్రోన్ అటాక్స్ కనబడుతున్నాయి. సో ఇప్పటివరకు నో అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఇరానే దీని అటాక్కి కారణమైందా అనేది కూడా ఇరాన్ ఇంకా అఫీషియల్గా విడుదల చేయడం లేదు. కొంతమంది ఎవరైతే ఈ డిస్కషన్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారో ఇరాన్ మేబీ అటాక్కి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయడం కూడా అవుతుంది అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ ఇంటెన్షనల్గా చైనీస్ ఇంట్రెస్ట్ని మేము టార్గెట్ చేయలేదు అని చెప్పి ఇరాన్ అంటోంది. సో వాళ్ళు ఇంకా అఫీషియల్గా దీనిపైన అనౌన్స్ చేయలేరు. ద మిసైల్ మే హ్యావ్ ఎయిమ్డ్ అట్ నియర్ బై స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నియర్ బై అటువంటి ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేశాము. ద చైనీస్ ఫెసిలిటీ మే హ్యావ్ బీన్ లొకేటెడ్ క్లోజ్ టు మిలిటరీ లాజిస్టిక్స్ ఆర్ అసెట్స్. సో మేము టార్గెట్ చేసినటువంటి ఆ ప్రాంతానికి చైనీస్ కంపెనీ కొంత నియర్ బైలో ఉంది తప్ప మా టార్గెట్ చైనీస్ కంపెనీ కాదు అన్నట్టుగా ఇరాన్ చెప్పుకొస్తుందట. It may have an unintended strike during border attacks on Kuwait and Iran launching missiles towards Jordan. So with Jordan reporting that intercepted several of them, fresh US airstrikes against Iran military targets including IRGC facilities. So reports of drone strike affecting maritime infrastructure near Egypt's Damietta
పోర్ట్ హైలైటింగ్ ద వైడనింగ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్. సో కొన్ని డ్రోన్స్ ఈజిప్ట్లోని డెమేషియా పోర్ట్ను కూడా తాకాయంట. సో జోర్డాన్లోని కొన్ని కీలక ప్రాంతాలపై కూడా ఇరాన్ అటాక్ చేస్తున్నట్టుగా, ఇరాన్ అటాక్స్ని జోర్డాన్ తిప్పికొడుతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికా జోర్డాన్పై అటాక్ని చాలా తీవ్రంగా పరిగణించి ఇరాన్పై కూడా అటాక్ చేస్తోంది. ఐఆర్జీసీ ఫెసిలిటీస్ పైన ఇతరత్ర అంశాలపై కూడా అటాక్ చేస్తోంది. సో ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్కి సంబంధించినటువంటి చూస్తే అక్కడ జరుగుతున్న పరిణామాలు మరింత తీవ్రతరంగా మారుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏదేం జరిగినా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా చుట్టుముట్టేసింది. మొన్నటికి మొన్న ఇరాన్ కూడా ఉక్రెయిన్ నౌకపై అటాక్ చేసింది. సో కారణం ఏం చెప్తోంది ఇరాన్ అంటే, మా నౌకపై ఎప్పుడైతే ఉక్రెయిన్ అటాక్ చేసిందో మేము ఇరాన్పై అటాక్ చేయాల్సి వచ్చింది. ఇరాన్ ఉక్రెయిన్పై అటాక్ చేయడం కూడా ఇప్పుడు ఈ వార్లోకి ఇరాన్, ఉక్రెయిన్, రష్యా అన్ని దేశాలు కలగలిపి వస్తున్నాయన్నట్టుగా ఉంది. గల్ఫ్ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు అట్టుడికిపోతూ ఉన్నాయి. సో జోర్డాన్లో అటాక్స్ కానీ, కువైట్లో అటాక్స్ కానీ, చైనీస్ కంపెనీ టార్గెట్ చేసుకుని ఇరాన్ అటాక్ చేయడం కానీ, అమెరికా ఇటువైపు ఉన్నటువంటి కేష్మ్ అండ్ బుషహర్ అనేటువంటి ఆ ప్రాంతాలపై అటాక్ చేయడం కానీ, టెహరాన్ నగరాన్ని చుట్టుముట్టినటువంటి ఐఆర్జీసీ ఫెసిలిటీస్ అండ్ ఇతరత్ర ప్రాంతాలపై అటాక్ చేయడం కానీ ఇది మరింత తీవ్రతరం అవుతోంది. సో ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నటువంటి వార్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలా లేదు. ఎవరు కూడా ఎటువైపు నుంచి యుద్ధాన్ని ముగింపు పలకడానికి ఆసక్తి కానీ ఆ ప్రయత్నం కానీ జరగడం లేదు. సో ఇరానియన్ స్టేట్ మీడియా ఏం చెప్తుందంటే, ఐఆర్జీసీ సంబంధించినటువంటి కొంత ప్రోగా ఉన్నటువంటి అక్కడ మీడియా కథనాల్లో ఏమొస్తుందంటే, అటాక్స్ ఆన్ కువైట్ అండ్ అదర్ రీజనల్ టార్గెట్స్ యాజ్ రిటీలియేషన్ ఫర్ ఓవర్నైట్ యుఎస్ స్ట్రైక్స్. యుఎస్ చేసినటువంటి ఆ స్ట్రైక్స్కి ప్రతీకార చర్యల్లో భాగంగానే మేము కువైట్ పై కానీ జోర్డాన్ పైకి అటాక్ చేస్తూ ఉన్నాము. దర్ మెసేజింగ్ ఎంఫసైజెస్ దట్ ఇరాన్ ఈజ్ రెస్పాండింగ్ టు అగ్రెషన్ రాదర్ దాన్ ఇనిషియేటింగ్ అటాక్స్. మేము ఎక్కడా కూడా యుద్ధాన్ని మొదలు పెట్టడం లేదు, మేమే ఇనిషియేట్ తీసుకుని అటాక్ చేయడం లేదు. వాళ్ళు అటాక్ చేస్తుంటే వాటిని తిప్పికొట్టడంతో పాటుగా మా యుద్ధాన్ని మేము మా ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాం, అంతేగాని మాకు యుద్ధం చేయాలన్న ఆలోచన లేదనేది ఇరాన్ మాట. ఇక యుఎస్ ఏం చెప్తోంది, ద మిలిటరీ Central Commandants of US released a statement saying it struck dozens of IRGC military targets. కొన్ని డజన్ల కొద్ది ఐఆర్జీసీ మిలిటరీ టార్గెట్స్ని హిట్ చేశామని యుఎస్ సెంట్రల్ కమాండెంట్స్ చెప్తున్నారు. ఇంక్లూడింగ్ కమాండెంట్ సెంటర్స్, మిసైల్ అండ్ డ్రోన్ ఫెసిలిటీస్ అండ్ కోస్టల్ డిఫెన్స్ సైట్స్. సో తీర ప్రాంతం ఉన్నటువంటి డిఫెన్స్ సైట్స్ కానీ, డ్రోన్లు ఉన్నటువంటి ఆ గోడౌన్స్ ఆర్ ఫెసిలిటీస్ కానీ, అండ్ మిసైల్స్ ఉన్నటువంటి ప్రాంతం కానీ వాటిని టార్గెట్ చేస్తూ ఉన్నాము. The US is presenting these strikes as a direct response to Iranian attacks on American forces and as an effort to reduce Iran's military capabilities. మేము ఎందుకు చేస్తున్నాము, మేము అటాక్ చేయడం గల కారణం ఏంటంటే ఇరాన్ మా స్థావరాలపై అటాక్ చేస్తోంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్ని దెబ్బ కొట్టి వాటిని ధ్వంసం చేయడం కోసం మాత్రమే మేము అటాక్స్ చేస్తున్నాం అనేది అమెరికా చెప్తోంది. నువ్వు నన్ను కొడుతున్నావు కాబట్టి నేను నిన్ను కొడుతున్నా అనేది ఇరాన్ మాట. సేమ్ అమెరికా ఏమంటోంది, నువ్వు నన్ను కొడుతున్నావు కాబట్టి నేను నిన్ను ఢీ కొడుతున్నానని చెప్పి అమెరికా అంటోంది. అంటే ఓ దేశం రెండు దేశాల మధ్య ఆ మాటలు ఒకే రకంగా ఉన్నాయి, కానీ నిజానికి యుద్ధం జరుగుతుంది ఏంటంటే మూడు దేశాల మధ్య, ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్. దీంట్లోకి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ పై అటాక్ జరుగుతున్నాయి కాబట్టి గల్ఫ్ కంట్రీస్ డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి వెళ్ళకపోయినా డిఫెన్స్ మోడ్లో మాత్రం ఉన్నాయి. వచ్చే మిసైల్స్ అడ్డుకుంటున్నాయి. కొన్ని మిసైల్స్ పడినా కూడా ఆ దెబ్బని, ఆ నొప్పిని, ఆ పెయిన్ని తట్టుకుంటూ ఉన్నాయి. పెయిన్ ఇన్ ద సెన్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ని తట్టుకుంటూ ఉన్నాయి, ఆ ఫైనాన్షియల్ డెఫిసిట్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ రకం కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు ఇరాన్ ఈస్ హైలైటింగ్ సివిలియన్ క్యాజువాలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఫ్రమ్ యుఎస్ స్ట్రైక్స్. యుఎస్ స్ట్రైక్స్ అంటే యుఎస్ చేసినటువంటి ఈ దాడులతో ఇరాన్లో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది, ఇక్కడ జనం ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. సో అందుకే యుఎస్ స్ట్రైక్స్ని తిప్పికొట్టాల్సి వస్తుందనేది ఇరాన్ చెప్తున్నమాట. ద యుఎస్ ఈజ్ ఎంఫసైజింగ్ సక్సెస్ఫుల్ అటాక్స్ ఆన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. చాలా పక్కాగా టార్గెట్గా దాడి చేస్తోంది యుఎస్ అనేది ఇరాన్ మాట. సో చాలా వరకు మెనీ క్యాజువాలిటీస్ ఫిగర్స్ అండ్ డ్యామేజెస్ క్లెయిమ్స్ రిమైన్ ఇండిపెండెంట్లీ అన్వెరిఫైడ్. సో అక్కడ జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు కూడా కొంత పక్కాగా జరిగినటువంటి దాడికి సంబంధించి వెరిఫై లేకుండానే సర్క్యులేట్ అవుతున్నాయనేది ఇంకో వర్షం కూడా వినబడుతోంది. సో సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా, ఎటువంటి సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరుగుతోంది? సైబర్ వార్ అంటే ఏంటి? మానసికంగా కుంగదీయడం. ఉదాహరణకి ఏదో జరిగిపోతోంది అనేటువంటి సోషల్ మీడియాలో భయాన్ని కనుక పబ్లిక్లో క్రియేట్ చేయగలిగితే సో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు డిఫెన్స్లో పడ్డట్టే. దాని నుంచి బయటపడడానికి, పబ్లిక్ని మొత్తం మోటివేట్ చేయడానికి వెచ్చించాల్సిన సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇరాన్పై అటాక్స్ని చేస్తున్నామన్నట్టుగా పదే పదే యుఎస్ వార్ఫేర్కి దిగుతోంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి.
తప్పుడు ప్రచారానికి మరొకరు జరిగిపోయిందన్నట్టుగా, ఇంకెవరు జరగబోతున్నట్టుగా, మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా, అక్కడ సుప్రీం లీడర్ చనిపోయారన్నట్టుగా ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి దిగి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తుందనేది ఇరాన్ యుఎస్ పైన చేస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్. సో ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్స్ క్యాంపెయినింగ్స్, హ్యాకింగ్ అటెంప్ట్స్ అండ్ టార్గెటింగ్ some government systems, electronic interference affecting communications in the parts of the region. సో ప్రస్తుతానికి ఇది జరుగుతోంది. సో అక్కడ చైనీస్ కంపెనీపై అటాక్ని, కువైట్లో జరిగిన చైనీస్ కంపెనీపై ఇరాన్ అటాక్ని మాత్రం ఇప్పుడు చాలా తీవ్రంగా కొంత పరిగణిస్తోంది కువైట్ ఆర్ అమెరికా. మరి చైనీస్ రియాక్షన్ ఏంటి అంటే చైనా దేశం యొక్క రియాక్షన్ ఏముండబోతోంది? తమకు సంబంధించినటువంటి ఒక కంపెనీ, కువైట్లో ఉన్న కంపెనీ పైన ఇరాన్ అటాక్ చేయడాన్ని, ఇరాన్కి మద్దతుగా ఉన్నప్పటికీ ఇరాన్ ఆ ప్లేస్ని టార్గెట్ చేయడాన్ని చైనా ఎలా తీసుకుంటుంది, చైనీస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఏం జరిగిన గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ యొక్క యుద్ధంలోకి రష్యా, ఉక్రెయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మొన్న మధ్య ఇరాన్ ఉక్రెయిన్పై అటాక్ చేయడం, ఉక్రెయిన్ ముందుగా ఇరాన్కి సంబంధించిన నౌకపై అటాక్ చేయడం, ఇలా వార్ పెరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ కూడా తగ్గే అవకాశం కానీ, ఆ ప్రసక్తి కానీ, ఆనవాళ్ళు కానీ కనిపించడం లేదు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇంకింత ఎక్స్ట్రీమ్గా మారితే కనుక ఆల్రెడీ ప్రపంచ దేశాలు దాని తాలూకా రిజల్ట్స్ని, లాసెస్ని చూస్తూ ఉన్నాయి. ఇది మరింత ఎక్స్ట్రీమ్ అయితే కనుక డెఫినెట్గా ప్రపంచ దేశాలు మరింత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కూడా ఎదుర్కోక తప్పదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. Don't